అబ్బబ్బబ్బబ్బా, పండగ వచ్చిందంటే అసలు పని అవ్వదు. ఇంతవరకు ఏమీ తేవలేదు. అరే పెద్దోడా, ఈ బాటిల్ పట్టుకో. గుడికి వెళ్ళేప్పుడు కొంచెం మంచి నీళ్ళు ఉంటే వచ్చేటప్పుడు పానకం తెచ్చుకోవచ్చు మనం తాగడానికి. ఈ బాటిల్ పట్టుకో అమ్మ కొంచెం. చిన్నోడు ఏడ్రా నానా, చిన్నోడా ఈ బాటిల్ పట్టుకో అమ్మ, పక్కింట అంటే ఇచ్చింది. గుడికి రావట్లేదంట, కొంచెం పానకం పోసుకురమ్మని చెప్పింది. ఆ ఇంట్లో నలుగురున్నారు లేరా, అందుకే ఇంత ఇచ్చింది. ఊరుకో నువ్వు. చెల్లేదురా, ఇంతకీ చెల్లి కనిపించట్లేదు. అబ్బబ్బబ్బా, అసలుకి పిల్ల రెడీ అయ్యేసరికి అయిపోతుంది కూడా కళ్యాణం స్టార్టింగ్ అప్పుడు కాదు మనం వెళ్ళేది గుడికి. ఇంకా పానకం వడపప్పు తెచ్చుకోవడానికే. షమ్మా, అయ్యో ఇంతకీ గోల్లో పడి మీకు చెప్పడం మర్చిపోయాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏంటి మరి ఇంకా చూస్తున్నారు? పదండి గుడికెళ్ళి రాముల వారి కళ్యాణం చూసుకో. కళ్యాణం అయిపోగానే పంచే పానకం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఆ పానకం అంటే? పదండి మరి, ఇష్టమైతే వెళ్ళి తెచ్చేసుకుందాం.